మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములండి. మరొక నూతన ఉదయం మనం అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచుటకు, ఆయన ఘనపరచుటకు ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవుడి వాక్యాన్ని మనకు అర్థం చేయించునుగాక. 4వ వచనంలో దేవుడైన యెహోవా అని మనం చదువుతున్నాం. ఇప్పటి వరకు దేవుడు అని పిలువబడ్డాడు మొదటి అధ్యాయము. ఇప్పుడు యెహోవా అనే పదాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ పదం ఇంచుమించు పరిశుద్ధ గ్రంథంలో 7,000 సార్లు ఉందని పండితుల అభిప్రాయం. పరిశుద్ధ గ్రంథంలో చివరి వరకు మనం ఈ పదాన్ని చూస్తాం. ఎంతవరకు దేవుడు అనగానే మనం సృష్టికర్త అని చూస్తున్నాం. సృష్టికర్త అయితే సృష్టి అలాగే ఉండలేదు, మరొక రూపంలోనికి ప్రవేశిస్తూ ఉంది. ఎందుకంటే మానవుడు పతనమై పాపి అయి దేవునికి దూరం కాబోతున్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతటిని, ఈ సృష్టిలో కలిగేటువంటి మార్పులన్నీ జరుగుతాయని ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, స్వయంభవుడు, సర్వము ఎరిగినవాడు, భవిష్యత్ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన భవిష్యత్ జ్ఞాని. ఇప్పుడు మందులు తయారు చేసేవాడు, వస్తువులు తయారు చేసేవాడు, దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తాడు. వాడికి ఎలా తెలుసు? తయారు చేసింది అతనే కాబట్టి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు వాళ్ళే, మందులు తయారు చేసేవాళ్ళు. అలాగా ప్రభువు ఈ సృష్టి అంతటినీ చేశారు కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన సర్వం ఎరిగినటువంటి వాడు. కాబట్టి పాడైపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకుంది. కాబట్టి యెహోవా అంటే రక్షకుడు అని అర్థం. యెహోవా అంటే రక్షకుడు, విమోచకుడు. రక్షకుడు, విమోచకుడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము,
నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడిని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. కాబట్టి యెహోవా అంటే రక్షకుడు, విమోచకుడు. అందుకే ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా వాళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను, దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను, గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను. నేను మీకు దేవుడినై ఉంటాను. ఐగుప్తీయుల యొక్క బరువు నుండి, వారి బరువుల నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించాక మీరే తెలుసుకుంటారు నేనే మీ దేవుడని యెహోవాను అని. కాబట్టి యెహోవా అంటే రక్షకుడు, విమోచకుడు అని అర్థం. ఒక స్త్రీ గర్భంలో పిండం ఉన్నంతకాలం ఆ పిండమునకు ఆమె తల్లి అవ్వదు. ఆ పిండాన్ని మోస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు తల్లిగా, పోషకురాలుగా, సంరక్షకురాలుగా ఉంటుంది. అలాగే సృష్టి అంతా కూడా పాపంలో పడిపోయినప్పుడు ఆయన రక్షకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా మారిపోయాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను. యెహోవా యోధావర్ ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ప్రభు ఎలా ఉంటారట? సంరక్షకుడుగా. క్రొత్త నిబంధనలో ఈయన యేసు ప్రభువుగా పిలువబడుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ బాల్య దశలో ఉన్నప్పుడు 6 లేక 7 సంవత్సరాల వరకు సంరక్షిస్తాడు. తర్వాత ఆ బిడ్డకు మైనారిటీ తీరే వరకు ఆ బిడ్డను బానిసగా చూడాలి. ఆ తర్వాత మైనారిటీ తీరిన తర్వాత స్నేహితులుగా చూడాలి. అలాగే దేవుడు సృష్టిలో దేవుడుగా ఉన్నాడు. మానవులు పాపంలో పడిపోయినప్పుడు రక్షకుడుగా మారిపోయాడు. ఇంకా మనం చూస్తే 5వ వచనం, అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టు మొలవలేదు. ఎలాగనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు, మానవుడు లేడు, ఏ పొద కానీ ఏ చెట్టు కానీ మొలవలేదు. ఆరో వచనం అంటాడు, ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపాను. ఈ మాటను బట్టి చాలామంది ఏమంటారంటే, కొందరు అభిప్రాయం ఏంటంటే, ఆవిరి లేచి భూమి అంతటిని తడిపింది కాబట్టి జలప్రళయానికి ముందు వర్షం కురవలేదు, అందును బట్టి నోవహు వర్షం వచ్చి జలప్రళయం వస్తుంది అంటే ఆ కాలంలో ఎవరు నమ్మలేదు అని చెప్తారు. అలాగే లోతు కాలంలో కూడా అగ్ని కురుస్తుంది, ఇలా పట్టణాలు తగలబడిపోతాయి అనేటువంటి విషయం నమ్మలేదు చాలామంది. అయితే జరిగిన తర్వాత నమ్మక తప్పదు. నేటి దినాల్లో కూడా మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు నరకం ఉంది, పరలోకం ఉంది అంటే ఏమంటారు? ఎవరు చూడొచ్చారు అంటారు. నమ్మశక్యంగా లేకపోయినా దేవుడు చెప్పినవి లోకరీతిగా అసాధ్యాలే అన్నట్టు మనకు అనిపించిన
దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధ గ్రంథం మనం తప్పక నమ్మి తీరాల్సిందే. 7వ వచనంలో చూస్తే, దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇందులో దేవునికి మానవుని పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ బొమ్మలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. సృజించుట అనే పదం ఆత్మకు సంబంధించినటువంటి మాట. చేయుట, నిర్మించుట అనేది దేహానికి సంబంధించిన పదాలు. ఆత్మను ఈ సృష్టించినటువంటి పదార్థాలతో సృష్టించలేదు దేవుడు. సృష్టించబడిన ఈ భూమి, గాలి, నీరు, ఈ సృష్టి అంతటిలో నుండి ఆత్మను ప్రభు సృష్టించలేదు. పదార్థంలో నుండి వచ్చింది కాదు ఆత్మ, దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చింది. వాని నాసికారంధ్రముల్లో దేవుడు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అందువల్ల దేవుడు పడిపోయినటువంటి, పతనమైపోయినటువంటి మానవుణ్ణి రక్షించడానికి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి క్రీస్తు మానవ రూపాన్ని దాల్చి ఈ భూలోకానికి నరుడుగా దిగి వచ్చి మానవులందరి కోసం బలియాగం చేసి పోగొట్టుకున్నటువంటి మనిషి పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపాన్ని తిరిగి అనుగ్రహింపచేశాడు. ఇది మనం మొదటి అధ్యాయంలోనే ధ్యానించాం. ఆయన స్వరూపం, ఆయన పోలిక ఏంటి అనేదాన్ని. కాబట్టి మట్టి శరీరం, దేవుని ఊపిరి కలిసి మానవుడయ్యాడు. మట్టి శరీరం, దేవుని ఊపిరి కలిసి మానవుడయ్యాడు. అందుకే యేసుక్రీస్తు కూడా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం చూస్తే 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదెను వనం, దీని గురించి మనం ఈరోజు కొంత ధ్యానం చేసుకుంటాం. ఏదెను వనం ఎక్కడుంది? పరలోకంలోనా, భూలోకంలోనా అని మనం ప్రశ్నించుకుంటే అది భూలోకంలోనే ఉన్నది అని మనం చెప్పొచ్చు. ఎలా చెప్పగలం భూలోకంలో ఉన్నదని? ఆ ఏదెను తోటను తడపడానికి ఒక నది బయలుదేరిందంట. ఒక నది బయలుదేరింది 10వ వచనంలో. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో ఉండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైంది. 4 శాఖలైంది. పీషోను, గీహోను, హిద్దెకెలు, యూఫ్రటీస్. అయితే 2 చీలికలు మాత్రం మనకి ఇప్పటికే ఉన్నాయి. 2 చీలికలు, యూఫ్రటీసు, టైగ్రిస్. ఈ 2 నదులు మనకు కనిపిస్తాయి ఇప్పటికి. అయితే ఆ మిగిలిన 2 నదులు ఏమైందంటే ఏమో భూకంపం వల్ల, వరదల వల్ల పూడిపోయి ఉండొచ్చు. దేవుడు మోషే సమాధిని మరుగు చేశాడంటే ఇశ్రాయేలుకి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. మరుగు చేశాడు. ఏదేనును మరుగు చేశాడు కానీ దేవుడు ఏదేనును సృష్టించినటువంటి మన ప్రభువు మరుగు కాలేదు.
ఈ నదుల గురించి తర్వాత విపులంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైనా వనము సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఏదైనా తోట సంఘమునకు సాదృశ్యంగా ఉంది. 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఈ తోట వేసింది ఎవరు? ఏదెనులో ఉన్నటువంటి తోట వేసింది ఎవరు? దేవుడే. అలాగే ఏదెను తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. సంఘాన్ని కూడా స్థాపించింది ఎవరు? దేవుడే. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. ఏదైనా తోట వేయకముందు అది దేవుని యొక్క సంకల్పంలో ఉంది. మరి దేవుడు తన సంకల్ప ప్రకారమే ఆ తోటను వేశారు. అలాగే సంఘమును గూర్చినటువంటి సంకల్పం కూడా జగత్తు పునాది వేయబడక ముందే దేవునిలో ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే దేవునిలో ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదంటే, అన్యజనులు కూడా సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒకే శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములో పాలివారై ఉన్నారనున్నదియే. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. పూర్వకాలంలో ప్రవక్తలకు కానీ అపోస్తలులకు, ఇప్పుడు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకు ఇది బయలుపరచబడలేదు అని ఒక మర్మాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, అన్ని జనులు అంటే మనమే, అన్ని జనులైనటువంటి మనం కూడా యేసుక్రీస్తులో సువార్తను నమ్మి క్రీస్తుని అంగీకరించడం వలన యూదులతో పాటు సమానమైన వారసత్వం, ఒకే శరీరమందలి సాటి అవయవాలం, వాగ్దానాలలో దేవుడిచ్చిన వాగ్దానంలో మనం పాలివారమై ఉన్నాము. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకి, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించి
శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్ని జనుల్లో ప్రకటించాలని పూర్వకాలము నుండి మరుగై ఉన్న అన్ని జనుల రక్షణ అనేటువంటి ఆ మర్మం యొక్క ఏర్పాటు అది ఎలాంటిదో అందరికీ తేటపరచాలని ప్రభు అపోస్తలుడైన పౌలు గారికి ఈ పరిచర్యను అనుగ్రహించారు. కాబట్టి చాలామంది వాదిస్తూ ఉంటారు ఏమనంటే, సునేఫెరిక వంశస్థురాలైనటువంటి కనాను స్త్రీ ఆమెతో అంటాడు కదా, నేను యూదుల కొరకే పంపబడ్డాను కానీ మీ కొరకు పంపబడలేదనే మాటను పట్టుకుని చాలామంది యేసుప్రభు వచ్చింది నీ కోసం నా కోసం కాదు, యూదుల కోసమే, ఆయన ఖచ్చితంగా చెప్పాడు చూశారు అప్పుడు అని అలాగా మనుషుల్ని చాలామందిని తప్పు త్రోవ పట్టిస్తూ ఉంటారు. నన్ను కూడా ఒకడు, మా ఆత్మీయ తండ్రి గారి బంధువే వాడు, మా ఆత్మీయ తండ్రి యొక్క బంధువు వాడు, అప్పుడప్పుడు తాడేపల్లి కూడా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా 4-5 రోజులు 5 రోజులు ఉండేవాడు. వాడు ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను నాతో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. ఇదిగో ఇదంతా ఉట్టిది, ఇదంతా మోసం, యేసుప్రభు మన దేవుడు కాదు, యేసుప్రభు మన కోసం రాలేదు, యూదుల కోసం వచ్చినాడు, నీ కోసం నా కోసం వచ్చాడు అంటారంటే యేసుక్రీస్తు మనకు ప్రభువు కాదు, ఆయన మన దేవుడే కాదు అని చెప్పేవాడు. ఫస్ట్లో నేను నిజమా ఆ వాక్యం చూపించాడు, కనాను స్త్రీ గురించిన వాక్యం నిజమా, యూదుల కోసం వచ్చాడా, నిజమే కదా, యూదుల కోసం వచ్చాడని అన్నాడు కదా, ఇశ్రాయేలీలో నశించిన గొర్రెల కోసం నశించిన వారి వద్దకు పంపబడ్డాను కానీ అంటాడు కదా, అవును కదా అని నేను కన్ఫ్యూజ్ అయ్యి ఈ డౌట్ మా ఆత్మీయ తండ్రి దగ్గర చెప్పా. అప్పుడు ఆయన కూర్చోబెట్టి నాకు విపులంగా చెప్పాడు, బాబు మరి అలా అయితే ఆమెకు ఎందుకు సహాయం చేశాడు, అలాగైతే ఆమె కుమార్తెకు దయ్యం పట్టి బాధపడతా ఉంటే నేను నీ కోసం పంపబడలేదు అన్నప్పుడు ఆమెకు ఎందుకు సహాయం చేస్తాడు? ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ మాట చెప్పాడు, నేను యూదుణ్ణి, నీవు అన్యురాలువు, నేను యూదుణ్ణి, అన్యులైనటువంటి మీరు మాతో సాంగత్యం చేయరు, మేము మీతో సాంగత్యం చేయం కదా, మీకు మాకు పడదో, అలాంటప్పుడు నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నావు నువ్వు అంటే, ఆమె విశ్వాసాన్ని బయలుపరచడానికి నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వు దేవుడివి, నువ్వు మెస్సయ్యావి, నువ్వు అందరికీ సంబంధించిన వాడవని ఆమె అర్థం చేసుకుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచడం కోసం ఆ మాట అన్నారు. కానీ ప్రభు అలా అన్నది కాదని చెప్పి ఆయన తెలియపరిచారు, మాకు విపులంగా తెలియపరిచారు. కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనం సరిగ్గా తెలుసుకోకపోతే మనం కూడా విశ్వాసం నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది మనం చదువుకున్నట్టుగా జగత్తు పునాది వేయబడక ముందే ఈ సంకల్పం, ఈ మర్మం పాత నిబంధన భక్తులకు తెలియపరచబడలేదు, ప్రవక్తలకు తెలియపరచబడలేదు. కానీ నేటి దినాల్లో అపోస్తలుల కాలం నుండి వచ్చినటువంటి ప్రవక్తలకు కూడా ఈనాడు ఈ తరంలో నివసిస్తున్నటువంటి మనకు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మర్మాన్ని బయలుపరిచి అన్ని జనులకు కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణ ఉన్నది అనే విషయాన్ని ప్రభు మనకు బయలుపరుచున్నారు. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే ఇది దేవుని సంకల్పం, ఇది నిత్య సంకల్పం. కాబట్టి ఆ సంఘంలో మనం సభ్యులమై ఉన్నాం. ఈ సంఘాన్ని స్థాపించింది దేవుడే. ఆయన సంకల్ప ప్రకారంగా ఆ సంఘ సభ్యులమైనటువంటి మనం సంఘ జీవితాన్ని జీవిస్తూ దేవుని మహింపరుస్తూ కొనసాగాలి. రెండవది, ఏదెనులో శాపము లేదు. 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆదికాండం 3:17 ఆదాముతో దేవుడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల
శపించబడి ఉన్నది. నీ నిమిత్తం నేల శపించబడ్డది. అంటే అంతకుముందు శాపము లేదు. ఆదాము పాపం చేసిన తర్వాత మాత్రమే నేల శపించబడ్డా. కాబట్టి ఏదైనా వనము అంటే సంఘానికి సాదృశ్యం అని చెప్పుకున్నాం కదా. సంఘం కూడా, సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏ పాపము లేనివాడుగా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేసిన. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనం చదివితే, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుటి, అది వెళ్ళి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది అలాంటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, సంఘము కొరకు క్రీస్తు తనను తాను అప్పగించుకున్నారు. కారణం మనం పరిశుద్ధులుగా ఉండాలని. ఏదెనులో శాపం ఎలాగైతే లేదో, అది ఎంత ఆకర్షణీయంగా రమ్యముగా ఉందో, మనం కూడా, విశ్వాసులైన మనం కూడా సంఘ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం పరిశుద్ధ జీవితంలో సాగిపోవడం మనకెంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి సంఘములో, సంఘ విశ్వాసుల్లో పాపం ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలి. 3వ మాట, 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అంటే ఏదైనాలో ముండ్ల తుప్పలు లేవు. ఏదైనా అంటే ఏంటి? సంఘానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. ఏదేను వనము అనగానే మనకేం గుర్తు రావాలి? సంఘంలో ఉన్నటువంటి మనం గుర్తు రావాలి. ఏదేనులో ముండ్ల తుప్పలు లేవు. సంఘంలో కూడా ముండ్ల తుప్పలు ఉండకూడదు. ముళ్ళ చెట్ల లక్షణం ఏంటి? గుచ్చుకుంటుంది. అవునా? గుచ్చుకుంటుంది, హాని కలిగిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఒకరినొకరు గుచ్చుకునే స్వభావం. అంటే అర్థం ఏంటి? కక్ష, అసూయ, ద్వేషం మనం కలిగి ఉండకూడదు. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటేనూ ముండ్లుగా ఉంది. భక్తుడు ఆనాటి కాలంలో, మేకా కాలంలో దేశంలో ఉండేటువంటి జనుల పరిస్థితి ఎలా ఉందో ఉపమాన రూపంగా చెప్తా ఉన్నాడు. వేసవికాలం పండ్లు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పళ్ళు పరిగి ఏరేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది? పరిగంతా ఏరేసిన తర్వాత ఏం దొరుకుతాయి ఇంకా తర్వాత? ఇప్పుడు జీడి తోటలో జీడి గింజలు అన్నీ ఏరేశారండి. జీడి మామిడికాయలు కావాలి తినాలనుకుంటే ఇప్పుడు దొరుకుతాయా? అలా ఉంది నా పరిస్థితి అంటాడు. అని చెప్తూ 2వ వచనంలో అంటాడు, భక్తుడని వాడు దేశంలో లేకుండా పోయాడు, జనులు యథార్థపరుడు ఒక్కడో లేడు, అందరూ ప్రాణహాని చేయడానికి పొంచి ఉన్నారు, ప్రతి మనుషుడు కూడా కిరాతకుడుగా ఉన్నాడు, తన సహోదరుల కోసం వలలు ఒగ్గుతూ ఉన్నాడు, 2 చేతులతో కీడు చేస్తున్నాడు, అధిపతులేమో లంచాలు బహుమానాలు కోరుకుంటున్నారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటున్నారు, గొప్పవాళ్ళు మోసపు కోరికలు తెలియజేస్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళు కూడా, ఒకప్పుడు మంచివాళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా ఏమైపోయారంట?
ముండ్ల చెట్టులాగా అయిపోయారు. యథార్థంగా ఉండేవాళ్ళు కూడా ముండ్ల కంచె కంటే కూడా ముండ్లుగా అయిపోయారు అంటున్నాడు. దేవుని ప్రజలైనటువంటి మనం మంచివాళ్ళు కూడా ముండ్ల చెట్టులాగా అయిపోయారు. యథార్థవంతులు కూడా ముండ్ల కంచెల కంటే ముళ్ళుగా ఉన్నారని చదువుతున్నాం. ఇశ్రాయేలు పరిస్థితి చూడండి ఎంత దుఃఖకరమో. అట్టి లక్షణాలు, ముండ్ల చెట్టులకు ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. క్రీస్తు వంటి ప్రేమ ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులకు తెలియజేశారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరును ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. క్రీస్తు ప్రేమలాగా, క్రీస్తు ప్రేమ ఎలా అయితే మన పట్ల కనపరిచారో మనం కూడా ఒకరి ఎడల ఒకరు, పేతురు గారు అన్నట్టు తన మొదటి పత్రిక 23వ వచనంలో అన్నట్టు ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలన్నాడు. మిక్కుటముగాను హృదయపూర్వకంగా ప్రేమించాలి. యోహాను గారు అన్నట్టు తన పత్రికల్లో క్రియతోనూ సత్యముతోనూ అవసరమైతే ప్రాణం పెట్టినంతగా మనం అలాంటి ప్రేమను కనపరచాలి. కాబట్టి సంఘంలో ముండ్ల చెట్లు ఉండకూడదు. ముండ్ల చెట్లు ఉండకూడదు. మనం ప్రేమ కలిగిన వారుగా, అందరికంటే ఎక్కువ సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనం, మీరు క్షయబీజము నుండి కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులు పవిత్రపరచుకునే వారండి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించండి. హృదయపూర్వకంగాను మిక్కటముగా మరింత ఎక్కువగా మనం ప్రేమించాలి అంటాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణము పెట్టునంతగా మనం ప్రేమించాలి. అందుకే 18వ వచనం అంటాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతో నాలుకతో కాదంట ప్రేమ. మనం చూపించే ప్రేమ ఎలాంటిది? మాటతోనూ నాలుకతో చూపిస్తాం, అలా కాదు. క్రియతో సత్యముతో మిక్కటంగా ప్రాణం పెట్టినంతగా హృదయపూర్వకంగా నిష్కపటంగా సంఘంలో ఒకరి ఎడల ఒకరు దైవిక ప్రేమ కలిగి ఉండాలి. ముళ్ళ తప్పుల్లా ఉండకూడదు. ముళ్ళ తప్పులు గుచ్చుకుంటాయి, హాని చేస్తాయి, బాధ పెడతాయి. ముళ్ళు గుచ్చుకుందనుకోండి కాళ్ళు, అది తీసేంత వరకు బాధ, తీసిన తర్వాత కూడా గాయం. కొన్నిసార్లు ఆ గాయం మానడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మనం, ఏదేనులో ఉన్నటువంటి మనం, ఏదేనంటే సంఘానికి సాదృశ్యం, సంఘంలో ఉన్నటువంటి మనం ఏదేనులో ఎలాగైతే ముళ్ళ తప్పులు లేవో అలాగే సంఘంలో ఉన్నటువంటి మనం కూడా కక్షలు, అసూయలు, ద్వేషం మనం ఇతరుల పట్ల కనపరచకూడదు. మిక్కటముగా నిష్కపటంగా సత్యముతో క్రియతో హృదయపూర్వకంగా ప్రాణం పెట్టునంతగా అంతటి ప్రేమ సంఘ బిడ్డల మీద, సంఘ సహోదరుల మీద మనం చూపించాలి. 4వ విషయం, 1వ అధ్యాయం 30వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను, ఆ ప్రకారం ఆయన. చూడండి, భూమి మీద ఉన్నటువంటి ఏమన్నాడు? జంతువులకి, ఆకాశ పక్షులకి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు
పచ్చని చెట్లన్నీ ఆహారం అని పలికాడు. చూడండి, జీవరాశుల మధ్యలో విరోధం లేదు. జీవరాశుల మధ్యలో విరోధం లేదు. జీవరాశులన్నిటికీ, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ పచ్చని చెట్లు ఆహారము. కనుక ఒక జీవిని మరొక జీవి చంపినట్టు చంపుకునేది లేదు. అవి ఎంతో ఆహ్లాదకరంగా, అన్యోన్యంగా సకల జీవరాశులు కూడా తమ స్వరాలతో సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ అవి స్తుతిస్తూ ఉండేవి. అలాగే సంఘములో కూడా ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా పరస్పరం ప్రేమానురాగాలతో ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూ ఎంతో ఆనందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మన సంఘంలో ఈ అనుభవం కలిగి ఉండాలి. చూడండి, ఆది సంఘం ఎలా ఉంది? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. 42వ వచనం నుంచి మనం చూస్తే, వీరు అపొస్తలుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతివానికి భయము కలిగను. మరియు అనేక మహత్కార్యములు, సూచక్రియలు అపొస్తలుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నది. ఇదియు గాక వారు తమ స్థిరాస్తులమును అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆఖరి మాట మన సంఘాల్లో జరగట్లే. ఏది? అనుదినము రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచుండెను. మరి ఎందుకు చేర్చట్లేదు? మనలో ఇలాంటి లక్షణాలు లేవు. మనం బోధలో ఉండం. బోధ చేసేటప్పుడు బోధ యందు లక్ష్యం ఉంచాం. దేవునితో సహవాసమే ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం చదవడం ఉండదు, ప్రార్థన చేయం. అందరితో కలిసి ప్రభు యొక్క బలలో ఏకీభవించాం. చూడండి, బలలో పాల్పొందే మన మధ్యలోనే విరోధాలు ఉంటాయి. అవి సరి చేసుకోం. అవసరమైతే బలలో పాల్పొందడం మానేస్తారు, కానీ సరి చేసుకోరు. ఇంకా అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు అపొస్తలుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారు అందరూ కూడా సమిష్టిగా కలిసి ఉన్నారు. అక్కరగా ఉన్న వారికి సహాయం చేశారు. వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ప్రతిదినం దేవాలయంలో తప్పగా కూడుకునేవారు. ఇంటింటా రొట్టె విరిచేవారు. అంటే ఇంటింటా రొట్టె విరవడం అంటే ప్రేమ విందులు జరుగుతూ ఉండే, దేవుని స్తుతిస్తూ ఉండేవారు. ప్రజలందరి వలన దయ పొందారు, ఆనందంతో జీవించేవారు, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకునేవాళ్ళు, కపటం లేనివారుగా ఉన్నారు. అందుకు దేవుడు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వాళ్ళతో చేర్చాడు. ఎందుకంటే వాళ్ళతో రక్షణ పొందిన వాళ్ళు ఉండడం మేలని. మన దగ్గరికి ఎందుకు చేర్చట్లేదంటే, మన దగ్గరికి రక్షణ పొందిన వాళ్ళు వచ్చి ఉండడం మేలు కాదు, వాళ్ళకి కీడు, వాళ్ళకి నష్టం కలుగుద్ది. వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోయేటట్లుగా మన ప్రవర్తన కనబడుతూ ఉండదు. అందుకే ప్రభు చేర్చట్లేదు. కాబట్టి గమనించండి, దేవుని ప్రజలైనటువంటి మనం ఏదెనులో ఉన్నటువంటి పెద్ద జంతువులు, చిన్న జీవులు ఏవైనా సరే అన్నీ కలిసే ఉండేవి. అలాగే సంఘంలో కూడా లోకరీతిగా చూస్తే గనులు ఉంటారు, పేదలు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, పామరులు ఉంటారు. అలాగని మనం ఎప్పుడు కూడా ఒకరిని ఎప్పుడు కూడా తృణీకార భావంతో చూడకూడదు. మనం అందరం సోదరులం, మనం అందరం కూడా ఒక్కటే, మనం అందరం దేవుని పిల్లలం అనేటువంటి భావన మనలో ఉండాలి. ఒకరికొకరు మిక్కిలి ఘనముగా మనం ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరిని మనం మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. చూడండి, 3వ వచనం. తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటిగా తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితో
చెప్పుచున్నాను. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనం ఎప్పుడు ఎంచుకోకూడదు. ఇంకా 4వ వచనంలో అంటాడు, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఉండదు. అలాగే అనేకులమైన మనం క్రీస్తు అనే సంఘములో ఒక్క శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకమైన అవయవాలుగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. శరీరంలో అవయవాలు ఎన్నో ఉంటాయి. అలాగే మనం కూడా అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. ఏ అవయవానికి సంబంధించిన పని ఆ అవయవానికి ఉంటుంది. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. ప్రతి అవయవానికి ఒక్కొక్క పని నిర్మించబడింది. అలాగే మనం కూడా క్రీస్తు సంఘం అనే శరీరంలో అవయవాలు. అవయవాలన్నీ కూడా ఒకటికి ఒక అవయవం మరొక అవయవానికి సహకారిగా ఉంటుంది. ఒక అవయవం మరొక అవయవానికి సహకారిగా ఉంటుంది. పళ్ళు తోముకోవాలంటే చెయ్యి అవసరమా కాదా? పళ్ళు వాటంతట అవే నూరేసుకుంటే పళ్ళు తోముకున్నట్టు అయిపోద్దా? ఆలోచించేయండి. ఒక అవయవం వేరొక అవయవానికి సహాయపడుతుంది. మనం కూడా ప్రత్యేకంగా దేవుని సంఘంలో అవయవాలుగా ఉండి అనేకులు మనం క్రీస్తులో ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నాము. ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలమే ఉన్నాం. ఇంకా అంటాడు 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకరు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో మనకంటే ఎదుటివాడే గొప్పవాడు, యోగ్యుడు అన్నట్టుగా మనం ఎంచుకోవాలంటున్నాడు. ఇంకా 16వ వచనంలో అంటాడు, 16వ వచనం, ఏడ్చువారితో ఏడవండి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి, మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు అంటున్నాడు. ఏడ్చువాడితో ఏడవండి, ఏడ్చేవారితో ఏడవండి, మనస్సు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచకుండా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనలో విరోధ భావం లేకుండా ఐక్యతతో మనం జీవించాలి. ఏదేను అంటే తర్వాత విషయం, ఏదేను అంటే మనోహరము అని అర్థం. ఏదేను అంటే అర్థం ఏంటి? మనోహరము లేకపోతే ఉల్లాసము అని అర్థం. ఈ 2 అర్థాలు ఉన్నాయి ఏదేనికి. అలాగే ఏదేను అంటే సంఘ విషయంలో సంఘస్థులుగా మనం కూడా మనోహరంగా ఉండాలి. మనోహరంగా అంటే అర్థం ఏంటి? 133వ కీర్తనలో మాట చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అంటాడు. మనోహరము ఎక్కడ ఉంటుంది? మనోహరము ఐక్యత ఉన్నప్పుడే. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై అంటాడు. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలంట. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఏదేను అంటే మనోహరము. ఎక్కడ మనోహరమయ్యా అని మనం ఆలోచన చేస్తే ఐక్యత కలిగిన సంఘములోనే మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఆరో విషయం ఏదేనులో చెట్లున్నాయి, అలంకరింపబడే చెట్లు. అంటే పువ్వుల చెట్లు ఉంటాయండివా? ఉంటాయి. పువ్వులతో అలంకరిస్తాం. పువ్వులతో ఏం చేస్తాం? అలంకరిస్తాం. అలాగే మన జీవితాలు కూడా సాధువైన మృదువైనటువంటి గుణమను అక్షయ అలంకారాలు మన అంతరంగ స్వభావానికి ఉంచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాల్లో 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. ఇంకా పుష్పాలు ఇంపైన సువాసన ఇస్తాయి. సంఘము కూడా పరిమళ వాసన ఇచ్చేదిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఎలా ఉండాలంట? మనం పరిమళ వాసనగా ఉండాలి. ఇది పవిత్ర జీవితానికి సాదృశ్యం.
సంఘంలో ఏ చెడుగు కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రత కానీ ఉండకూడదు. సంఘం పవిత్రతను కాపాడుకోవాలి. సువాసన అనేకుల్ని ఆకర్షిస్తుంది, దుర్వాసన అనేకుల్ని తరిమేస్తుంది. చూడండి, దుర్వాసన వచ్చే చోట నిలుస్తాం, మనం పారిపోతాం అక్కడి నుంచి. చిచ్చి బాబాయ్ అండి. అందుకే అన్నాడు, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ పడటం వలన ఏమవుద్ది, ఆ తైలం కొంపకూడదు అన్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అంటే పాత లక్షణాలు మనలో ఉంటే మనం కొంపు కొడతాం, దుర్వాసన వస్తుంది మన నుంచి. మన దగ్గర ఎవరు నిలవలేరు, మనతో ఎవరు సహవాసం చేయరు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆఖరి మాట, 7వ మాట, తూర్పునుంది ఏదైనా. ఏదైనా ఎక్కడుంది? తూర్పునుంది. తూర్పు దిక్కు సూర్యోదయ దిక్కు. ప్రత్యక్ష గుడారంలో కూడా ద్వారం ఎక్కడుంది? తూర్పునుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆలయం, 47వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆలయానికి కూడా దిక్కు ఏ దిక్కునుంది? ద్వారం తూర్పు దిక్కునుంది. యెషయా గ్రంథం 41:2లో కూడా యేసుక్రీస్తు ప్రభు తూర్పు గుమ్మ నుండే వస్తాడనే ప్రవచనం కూడా ఉంది. సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు ఈ తూర్పు దిక్కు. యేసుక్రీస్తుకు కూడా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు అనే పేరుంది. అంధకారమయమైనటువంటి లోకంలో ఉన్నటువంటి సంఘం నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు, ఆయన ఇవ్వబోయేటువంటి శుభప్రదమైన నిరీక్షణ కొరకు తగినటువంటి లక్షణాలతో జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే నీతి సూర్యుడైన ప్రభు మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన మనకు శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వనే ఉన్నాడు. కాబట్టి ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం పొందుకున్నట్టు కొరకు ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, విశ్వాసంతో, పరిశుద్ధతతో మనం జీవిస్తూ ఉండాలి. అందుకే ఈ నిరీక్షణ కలిగి ఉంటే క్రైస్తవులు చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు పడమర దిక్కుగా తలపెడతారు, తూర్పు దిక్కుగా కాళ్ళు పెడతారు. ఎందుకంటే తూర్పు దిక్కున ఆ తల తూర్పు దిక్కుకు చూస్తూ ఉండాలి. తూర్పు దిక్కు అంటే సూర్యోదయ దిక్కు. తూర్పు దిక్కు అంటే సూర్యోదయ దిక్కు, సూర్యోదయ దిక్కు. కాబట్టి తూర్పు దిక్కున కనపడతా ఉంటాం. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తుకు ఇది సూచనగా ఉంది. నీతి సూర్యుడు ఉదయించగానే అన్ని జీవరాశులు మేల్కొన్నట్టు మన ప్రభు మధ్యాకాశంలోకి రాగానే సమాధి చేయబడిన వారు తిరిగి లేచి ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. కాబట్టి తూర్పు దిక్కు నిరీక్షణకు సూచనగా ఉంది. మన ప్రభు మళ్ళా వస్తున్నారు, మనం తీసుకెళ్తారు. ఇది మన నిరీక్షణ. ఇదే ప్రభు మనకు అనుగ్రహించబోయే శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నాం. సంఘం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనం కూడా నీతిశూరుడైన ప్రభు తిరిగి వస్తున్నాడు. ఆయన మన కోసం పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు. మనల్ని నిత్యము ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఇచ్చారు. అది ఎప్పుడు మనం సొంతం చేసుకోవాలా? ఎప్పుడు ప్రభుతో మనం ఉండాలా? ఎప్పుడు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు లేనటువంటి ఈ పరిస్థితిని మనం విడిచిపెట్టి ప్రభుతో ఉండాలా అనే ఆశ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాల్లో పడిపోయి ప్రభువుని, ఆయన మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ వ్యామోహాల్లో పడిపోయి ప్రభుకు దూరం అయిపోతూ ఉంటాం. ఏది ఏమైనా ఆయన రాకడ కొరకు నిరీక్షించడం, ఎదురు చూడడం, ఆ ఆనందమే వేరు. ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి ఆనందమే వేరు. చూడండి, చాలామంది రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఇష్టమైన లీడర్ కానీ, లేకపోతే ఇష్టమైన స్టార్ వచ్చేటప్పుడు వాళ్ళ అభిమానులందరూ కూడా అక్కడ గుమిగూడి ఉంటారు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ నాయకుడు రాక కోసం. వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం, వాళ్ళలో ఉన్నటువంటి జీల్, వాళ్ళలో ఉన్న సంతోషం,
ప్రవర్తించే తీరు, అతను వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆనంద గోల మనకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వాడిని అడిగితే అంటాడు మా నాయకుడండి అంటాడు. చూడండి, ఆఫ్టర్ ఆల్ లోకంలో వాడికి ఏం చేయకపోయినా ఒక నాయకుడిగా అభిమానంతో, ఆ పార్టీ మీదో ఆ నాయకుడి మీదో ఆ స్టార్ మీద ఉన్న అభిమానంతో వాడు ఎంత సంబరపడిపోతూ ఉంటాడో. మరి మనకుందా ఆ సంబరం? మన ప్రభు వస్తున్నాడు, మనం ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, దండ పట్టుకుని నుంచోవాలి. వాళ్ళు చూడండి, వాళ్ళు చేసే పనులు, ఫ్లెక్సీలు కట్టేస్తారు, దండలు పట్టుకుని నిలబడతారు. అబ్బా, వాళ్ళ ఆనందమే ఆనందం అండి ఆ రోజు. అసలు ఆ రోజు వాళ్ళు మర్చిపోలేరు అనమాట. ఒక విషయం గమనించండి, ఒకవేళ ఆ టైంలో వాడికి మేలు జరిగినా జరగకపోయినా కానీ ఏదో వెళ్ళాంలే మా నాయకుడు చూసామనే తృప్తితో ఉంటాడు వాడు. క్రైస్తవులకు ఎందుకు లేదు ప్రభు అంటే? ఆలోచించేయండి. మనం కూడా ఎంతో మైల్డ్గా ఉంటున్నాం. ప్రభు అంటే అసలు లెక్క లేకుండా ఇచ్చేళ్ళ రక్షణ ఎందుకు ఇవ్వడంటే అందుకే కదా వచ్చింది. ఎలాంటి ఆలోచనతో ఉన్నారు. కానీ నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, తిరిగి రాబోతున్నారు అనేటువంటి ఆ ఆలోచన లేసమైనా లేదు. ఒకసారి చిరంజీవి తాడేపల్లిగూడెం వచ్చాడు. ఏరోడ్రమ్ అని విమానాశ్రయం, అది పెద్ద ప్లేస్. ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో విమానాలు ఆగాయి అక్కడ. అది చాలా పెద్ద సిమెంటు చప్టా అన్నమాట. అది వాళ్ళ అభిమానులు చుట్టూ చూస్తున్నారు. ఒకడు ఆ అభిమాని ఆయన వచ్చేటప్పుడు ఒకడు షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వాడి అభిమానికి ఒకడికి. ఆడు చూడండి ఆ షేక్ హ్యాండ్ తీసుకుని అయ్యి బాబు మా స్టార్ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పి ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర ఎంత ఉంటుంది ఆ రన్వే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దొల్లుకుండా వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. తెగ దొల్లేసాడు అనమాట. అడిగి ఏంటి ఎంత ఆనందం అంటే, అడిగి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు వాడికి ఎంత ఆనందం చూడండి. ప్రియ సహోదరుడు, ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏం చేయకపోయినా సరే వాళ్ళ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారు. వాళ్ళ అభిమానం ఎంత గొప్పదో చూడండి. నీకుందా అభిమానం? ప్రభువుని ప్రకటించాలి, ప్రభుని ఇతరులకు తెలియపరచాలి, నశించిపోతున్న ఆత్మలకు మన ప్రభు గొప్పతనం తెలియపరచాలి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలనే ఆ అభిమానం మనకుందా? గమనించుకో. సంఘముగా అది మన బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏదైనా గురించి మాకు తెలియపరిచారు ప్రభువా. ఏదైనా వేసింది మీరే, సంఘాన్ని నిర్మించింది కూడా మీరే. ఏదైనాలో శాపం లేదు, అలాగే మాలో ఎన్నడూ కూడా పాపం లేని వారుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఏదైనాలో ముండ్ల తుప్పలు లేవు, అలాగే మా జీవితాల్లో కూడా మరి తండ్రి ఇతరులకి హాని చేసే కక్ష, అసూయ, ద్వేషం లాంటివి లేకుండా ప్రేమ కలిగినటువంటి, హృదయపూర్వకంగా, మిక్కుటంగా, నిష్కపటంగా, సత్యముతో, క్రియతో ప్రేమించగలిగేటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి. ఏదైనాలో విరోధ భావం లేదు, అన్నీ కలిసే ఉన్నాయి, విరోధం లేదు. అలాగే మాలో కూడా ఏ విధమైనటువంటి విరోధం లేకుండా సహాయం చేయండి. ఏదైనా అంటే మనోహరము, ఉల్లాసం అని అర్థం. అలాగే మేము కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడే మేము మనోహరంగా ఉండగలం. మరి తండ్రి ఏదైనాలో పుష్పాలు ఉన్నాయి, సువాసన ఇస్తున్నాయి. సంఘం కూడా పరిమళ వాసన ఇచ్చేదిగా, సంఘం కూడా పరిశుద్ధ అలంకారాలతో నిండి ఉండేదిగా, సాధువైన మృదువైన గుణాలు కలిగి ఉండేటట్లుగా, అక్షయ అలంకారాన్ని సొంతం చేసుకునేటట్లుగా సహాయం చేయండి. మరి తండ్రి ఏదైనాలో జిహ్వకు రుచినిచ్చే ఫలాలు ఉన్నాయి, అలాగే సంఘంలో కూడా విశ్వాసాలని మేము కూడా ఫలాలు ఫలించేవారుగా ఉండాలని మాకు తెలియపరిచారు. అలాగే తండ్రి తూర్పున ఉంది ఈ ఏదైనా తోట, తూర్పు దిక్కు నీతి సూర్యుడైనటువంటి మిమ్మల్ని, మీరు వస్తున్నటువంటి రాకడకు గుర్తు. నీతి సూర్యుడైనటువంటి మిమ్మల్ని మేము కలిగి ఉండి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధంగా, నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణ మాకు కలగాలంటే మేము పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. మా పట్ల మీరు చూపించిన ప్రేమను అనేకులకు ప్రకటించేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరచుకోమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తరపున నామములో ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి మీరు చేసిన ఉపకారాన్ని బట్టి, ఈ ముఖ దర్శనాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు